2025 సంవత్సరంలో ఆఖరి శుక్రవారము మరియు బాక్సింగ్ డే అయినటువంటి డిసెంబర్ 26 కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన క్రిస్మస్ మరియు బాక్సింగ్ డే వాక్యము. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనము. తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఆమేన్. దేవుని విశ్వాసులారా, యేసుక్రీస్తును గొప్ప బహుమతిగా ఈ మానవాళికి దేవుడు పంపి ఉన్నాడు. ఆయన ద్వారానే గొప్ప రక్షణ బహుమతి మనకు అందించబడినది. యేసును ఆరాధించడమే కాక పేదలను, దిక్కులేని వారిని, అనాథలను ఆదరించడమే నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ రోజున దేవాలయంలో, కుటుంబంలో క్షణం తీరిక లేకుండా ఉంటుంది. అందుకే క్రిస్మస్ తర్వాత రోజు అనగా డిసెంబర్ 26వ తేదీన వీరందరినీ ఆదుకొనడానికి బాక్సింగ్ డేగా కొందరు పెద్దలు నిర్ణయించినారు. నిన్ను వల్లే నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించమన్న దేవుని ఆజ్ఞలను విన్న ప్రతి క్రైస్తవుడు, విశ్వాసి వారికి బహుమతులను ఇవ్వాలని ఒక నియమంగా పెట్టుకుని ఉన్నారు. తూర్పు దేశపు జ్ఞానులు చూడటానికి వచ్చినప్పుడు గొప్ప బహుమతులను తీసుకుని వచ్చి యేసుక్రీస్తుకు కానుకలు సమర్పించిరి. ఆ విధంగా అక్కడి నుంచి మోసుకు వచ్చిన కానుకలు వారికి ఘనతను నింపినవి. నిజమైన జ్ఞానులుగా బైబిల్ చరిత్రలో వారి పేరు గొప్ప చేయబడినది. ఇంత గొప్ప బహుమతి యేసయ్య వారికి ఇచ్చి ఉన్నాడు. వారి పేరు భూమి ఉన్నంత కాలము కీర్తింపబడుతూ ఉంది. కావున ఆయన చిత్తం చొప్పున క్రిస్మస్ మరుసటి రోజును బాక్సింగ్ డేగా జరుపుకొని మనం తీర్చగలిగేవి యేసుక్రీస్తు నామమున పేదలను, అనాథలను ఆదుకొని దేవుని ఆశీర్వాదముతో బహుమతులను పొందుదము గాక. ఆమేన్. ప్రార్థన. మా రక్షణార్థమై ఈ భూలోకమునకు బహుమతిగా నీ కుమారుని పంపిన పరలోకపు తండ్రి, ఈ 2025వ సంవత్సరంలో చివరి శుక్రవారం నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు, కీర్తించుటకు మాకు ఇచ్చిన ఈ మంచి తరుణమునకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభువా, ఈ క్రిస్మస్ పండుగను ఆశీర్వాదకరముగా, ఘనముగా జరుపుకున్న మమ్ములను నీ ప్రేమ పంచుకొనుటకు, వెల్లడి చేయుటకు, ఇరుగు పొరుగును ప్రేమించుమన్న నీవు ఇచ్చిన ఆజ్ఞను పాటించుటకు, మా స్నేహితులు, బంధువులకు బహుమతులు ఇచ్చి పుచ్చుకొనుటకును, మరియు పేదలను, అనాథలను ఆదరించుటకును, పంచుకొనుటకు క్రిస్మస్ కానుకైన క్రీస్తు ప్రభుని ప్రేమ స్వరూపమును చూపించుకోగల శక్తిని మా ఎల్లరకు అనుగ్రహించినందుకు మీకు వందనములు చెల్లించుచున్నాము. ఈ సంవత్సరం మొత్తంలో చివరి శుక్రవారం ఉపవాస ప్రార్థనలో పాల్గొనటం ద్వారా సంవత్సర కాలపు దీవెనలు, స్వస్థతలు, ఆశీర్వాదములు, తలాంతులు, భాగ్యములను, ఫలములను కుమ్మరించి సంపూర్ణ స్వస్థతలను పొందిన వారముగా 2026 మొదటి శుక్రవారం నీ సన్నిధికి రాగల దైవస్థితిని మాకు ఎల్లరికూ దయచేయమని వేడుకొనుచున్నాము. ఎవరైతే ఈ ప్రార్థనలో కళ్ళు మూసుకొని ప్రార్థిస్తున్నారో, నీపై ఆధారపడిన నీ బిడ్డలు మొరపెట్టుచుండగా వారందరినీ జ్ఞాపకం చేసుకొను. నీ మీదే ఆనుకుని ఆశపడుచు నీ సన్నిధికి ఉపవాసముతో ఏక మనస్సు కలిగి పరిశుద్ధ సంఘముగా ప్రార్థిస్తున్నాము. అట్టి మా అందరిపై నీ స్వస్థతలను, ఆశీర్వాదములను, మేళ్లను, వరములను, అభివృద్ధిని, కుటుంబములను, పిల్లలను, సంఘములను నూరంతలుగా ఆశీర్వదించి ఆదరించుము. మేము చేయుచున్న ప్రార్థనలో దోషములను రూపుమాపి త్వరితగతిన నెరవేర్పులను, స్వస్థతలను అనుమతించి నీ సన్నిధిలో సాక్షులుగా నిలుపుము. తల మొదలు తల వెంట్రుకలు రాలుట, తలకు సంబంధించిన వ్యాధులు, కళ్లకు సంబంధించిన వ్యాధులు స్వస్థపరచుము. ముక్కుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. చెవులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. పళ్లకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. ముఖమునకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. నోరుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. గొంతుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. మెడకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. భుజములకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. ఎముకలకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. కండరములకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. గుండెకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. కాలేయములకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. కిడ్నీలకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. ప్రేగులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. గర్భాశయ దోషములను స్వస్థపరచుము. వెన్ను నొప్పులను స్వస్థపరచుము. నడుము నొప్పులను స్వస్థపరచుము. రక్తహీనతను స్వస్థపరచుము. బీపీ, షుగర్లను, హెచ్చుతగ్గులను స్వస్థపరచుము. వివిధ రకాలైన జ్వరములను స్వస్థపరచుము. ఇలా ఎన్నో వ్యాధులు ఇచ్చిన అవయవాలను పీడించుచుండగా వాటిని యేసు నీ రక్తంతో పారద్రోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరచుము. ఎందరో నీ బిడ్డలు ప్రతిరోజు ఈ వాక్య వాగ్దానాలు వింటూ దీవెనలు పొందుతూ తమ యొక్క ప్రార్థనా అంశాల కొరకు ప్రార్థన చేయమని నీ సన్నిధిలో కోరుచున్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి.
నేడు వివాహ దినోత్సవములు, జన్మదినోత్సవములు, ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమరించుము. ఎవరైతే బాధలలోను, శ్రమలలోను, కష్టములలోను, ఇబ్బందులలోను, నష్టములలోను, అప్పులలోను, దుఃఖములోను, అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకునుము. ప్రతిదినము నీ వాక్య వాగ్దానం చదవడానికి నీ గొప్ప తలాంతులకై స్తోత్రములు చెల్లిస్తూ మాకు కావలసిన ప్రతి యుగులను సంపూర్ణంగా దయచేసి సాక్షిగా నిలుపుము. ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నారో ఆ ప్రతి బిడ్డపై నీ దీవెనల వర్షం కుమరించు. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు బాలయేసు నామమున మనకై బహుమతిగా వచ్చిన యేసుక్రీస్తు తన దీవెనలను, స్వస్థతలను, ఆనందములను, అభిషేకములను, ఆశీర్వాదములను, తలాంతులను, భాగ్యములను, విజయములను, ఫలములను నిండుగా మెండుగా మనపై వర్షింపచేయును గాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. ఈ పరిచర్యను ప్రోత్సహించుటకై, ఆశీర్వాదములు పొందుటకై ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నసినిదిగా కోరుచున్నాము. వచ్చింది క్రిస్మస్, వచ్చింది తెచ్చింది పండుగ, తెచ్చింది వచ్చింది క్రిస్మస్, వచ్చింది తెచ్చింది రక్షణ, తెచ్చింది గురువాన పల్లె పల్లెల్లోన ఆనందమే, ఎంతో సంతోషమే. గురువాన పల్లె పల్లెల్లోన ఆనందమే, ఎంతో సంతోషమే. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జనించెను. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో పండుగ చేద్దాం. రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో పండుగ చేద్దాం. వచ్చింది క్రిస్మస్, వచ్చింది తెచ్చింది పండుగ, తెచ్చింది వచ్చింది క్రిస్మస్, వచ్చింది తెచ్చింది రక్షణ, తెచ్చింది.